గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి రాజీనామా చేయడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని అడిగారు. ఇంతకీ ఇది రామచంద్రరావు కమిటీనా, కిషన్ రెడ్డి వేసిన కమిటీనా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా, మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. కిషన్ రెడ్డి గారు నా నెల్లూరు అరుణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ బయటకు వచ్చింది. అతని అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ సంచలనం రేపుతోంది. అరుణ వ్యవహారంలో జగదీష్ శ్రీకాంత్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అరుణ పేరు చెప్పగానే జగదీష్ పై మండిపడ్డాడు శ్రీకాంత్. అరుణ తనను చంపడానికి ప్రయత్నిస్తోందంటున్నాడు జగదీష్. అంతా చేసింది నువ్వేనంటూ జగదీష్ ను తిట్టాడు శ్రీకాంత్. అందరినీ రెచ్చగొట్టి తనపైకి పంపిస్తోంది జగదీషేనని, తాను ప్రశాంతంగా ఉన్నానని తనను రెచ్చగొట్టొద్దన్నాడు శ్రీకాంత్. అరుణను తమ జోలికి రాకుండా చూడాలంటూ కోరారు జగదీష్. అరుణక్క చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా ఉన్నాడన్నా. అయ్యా మీరు అంతా పతివ్రతలు, కొడుకును అన్నాము, మొత్తం అయిపోయింది. మీరు మంచోళ్ళు, మీరేం అనలా, మేమేం చేయలా, మీకేం చేయలా, ఎవరికి ఏమో అనలా, అన్నాము, తప్పైపోయింది, క్షమించండి, సరేనా? ఓకేనా? మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా, నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలనే ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే పులుసుగా చేసి ఇప్పటికి అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవలసింది. నేనే జీవితాలు నాశనం. ఆమె నన్ను చంపాలంటున్నా, రాజాకే చెప్పిందినా? అంటది ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేమన్నా ఉన్నా, నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేమన్నా గమ్ముగా మాట్లాడుకోండి. మేమేమన్నా నిన్న రాజా అన్నాడు, నేనేమన్నా అమ్మాయి అయినా మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నీ పని నువ్వు ఉండు. అందరు రెచ్చగొట్టి నీ మీద పంపిస్తున్నా? అయ్యా నాయన నువ్వు మహాపతి అవుతానాయన నువ్వు. రాజా ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే ఎందుకు కలిసింది కాలు? మామూలుగా ఇందా నుంచి ఉన్నావునా? ఇందా నుంచి ఉన్నావునా లైన్లో? ఇందాక నుంచి ఉన్నారు కదా, మీరు అట్టే బాగుండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంకొక ఫోను వేరే విషయం కాకపోతే ఇంకేదో విషయం మాట్లాడకపోండా. ఎవరికి ఇంకొకసారి ఫోను నాకు కానీ, అమ్మాయికి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, నాకు కానీ వచ్చింది అనుకో, తర్వాత బాగుండదు. మేము చేయమన్నా మా జోలికి మా బిందు ఎత్తుకోబాకని చెప్పిన సార్, మేము ఆ జోలికి రాం. చంపేసేయండి రా. మేము చేయలేమనే కదనా, మాకు అంత తేడా ఉందనా? ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకొని ఏం ఎత్తుకునేదనా? చెప్పేది నువ్వేరా ఊరు మొత్తం ఏమనక ముందే అందరినీ ఏమనుకునేది ఏందనా? సంచార జాతుల పిల్లలు ఉద్యోగాలు పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సంచారయుక్త జాతుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచితనాన్ని నిర్మించడానికి ప్రజాప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మన జాతి బిడ్డలకు మంచి చదువులు, నైపుణ్యాలు అందించాలని, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలన్నారు. 400 కోట్ల రూపాయలు సంచార జాతుల అభివృద్ధికి ప్రకటించి ఇప్పటికే 100 కోట్లు విడుదల చేయడం జరిగిందని, 100 మంది ఎంబీసీ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
మనం ఒక క్షేత్ర స్థాయిలో ప్రజా అంశాల మీద మనం పోరాటం చేస్తుంటే తప్పకుండా ప్రజలు ఒకనాడు కావచ్చు ఒకనాడు గుర్తించి వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఆ దిశలోనే వీళ్ళకి ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆనాడు విద్యార్థి సంఘ నాయకుడికి కొట్టాలనుకుంటూ వస్తామంటే అవకాశం వచ్చిన ప్రతిసారి వీళ్ళకి అవకాశాలు వస్తే ఫెయిల్ అవుతారు అనేటువంటి మాట రాకుండా ఉండడానికి కొరకు మార్కెట్ చైర్మన్ గా పనిచేసిన, రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన, ఎంపీగా పనిచేసిన, ఇలా మంత్రిగా పనిచేస్తా ఉన్నా ఎక్కడ కూడా గట్టిగా మన యొక్క వర్గాల అభ్యున్నతి కొరకు ప్రయత్నం చేసే విధంగా నా యొక్క పోరాటం కొనసాగుతుంది. సోదరు శాసనసభ్యులు శంకరన్న గారు కావచ్చు, ప్రకాశ్ గారు కావచ్చు, అందరూ కూడా ఎవరి గొంతుల్లో వారి యొక్క ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాం. నేను అందరికీ ఒకటే కోరుతా మరొకసారి కూడా ఇప్పుడే మీరు చెప్పినట్టుగా కొంత ఎక్స్పెండిచర్ ఇష్యూలో కూడా నేను చిరంజీవి గారు చెప్పినా, నేను మా ఆలోచన కూడా చెప్పినా, మీరు తదుపరి కలిసి ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున అన్ని రకాల బాధ్యత మాట మనవి చేస్తూ భవిష్యత్తులో అధికారికంగా లేదా ఇంకా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాలుగా సహకారం చేస్తారనే మాట నేను మనవి చేస్తూ మనమంతా ఐక్యంగా ఉండి మనమంతా పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు పోవాలంటే కొంత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి దీక్ష అవసరం. అంటే శ్రమతో పాటుగా ఒక లక్ష్యాన్ని కొన్ని అంశాల పట్ల వృత్తి తప్పుగా చేయాలి. మన మిత్రులు ఎవరు చెప్తారో విదేశాల్లో కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు పురోవృత్తి నామోషి ఉండద్దు. ఇలా రెండు విషయాల్లో మనం వచ్చినప్పటికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమమే గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాత కాంగ్రెస్ నాయకులను తెలంగాణ పీసీసీ ఆహ్వానిస్తున్న మాట నిజమేనని అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి పోయేది లేదంటున్న ఎల్బీనగర్ సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు డివిజన్ సమావేశం తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించారు. సో వెంగళరావు నగర్ డివిజన్కి కూడా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి ప్రత్యేక ఫోకస్ ఏ విధంగా ఉండబోతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గెలుపు ఓటంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అంచనాకు వస్తున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందండి. గోపీనాథ్ గారు అమోఘమైన సేవలు ఆ ప్రాంత ప్రజలకు అందించారు. అలాగే హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధిని ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కట్టిన ఫ్లైఓవర్లు అనుకోండి, గతంలో పవర్ కట్ ఉంటుండే, ఇప్పుడు ఓరిన్లలో ఇన్వర్టర్ లేవు, ఎవరు కూడా పవర్ కట్కు అనేది భయం పోయింది. అలాగే మంచినీటి సరఫరా బాగా నడుస్తుంది. కొత్త ఫ్లైఓవర్స్ ఇంకా కాబోతున్నాయి. అనేక రకాలుగా హైదరాబాద్ని డెవలప్ చేసింది. కాబట్టి హైదరాబాద్లో ఒక సీటు కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మాకు పట్టం కట్టిండ్రు. కాబట్టి ఈ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రజలకు ఇస్తామన్న వాగ్దానాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో ఆ వాగ్దానాలు అన్నీ కూడా అందే వరకు ప్రజల తరఫున నిలబడి పోరాడతాము. రాబోయే రోజుల్లో మరింత హైదరాబాద్ని డెవలప్ చేసే ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాం. మీరు గతంలో కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కోల్పోయారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది అనివార్య కారణాల వల్ల గోపీనాథ్ గారి మరణం తర్వాత. సో ఎలాంటి వ్యూహరచన ముఖ్యంగా ఉండబోతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? వ్యూహరచన ఏం లేదండి. మా అభ్యర్థి గతంలో మరణించిన అభ్యర్థి స్వర్గీయ గోపీనాథ్ గారు అనేక సేవలు అందించారు. ఆయన ఒక మంచి పేరుంది కాబట్టి తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. అంటే పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కూడా ఒక ప్రకటన పీసీసీ ప్రకటన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రకటించింది. సో ఆరోపణలు మీ పైన కూడా వస్తున్నాయి. అంటే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ, అదేవిధంగా సబితేంద్ర రెడ్డి కానీ, మిగిలిన కొందరు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా వెళ్తారు అనేది కూడా జరుగుతుంది, చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? అంటే ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళందరూ వాపసు వస్తానికి మళ్ళీ బీఆర్ఎస్లో సిద్ధంగా ఉండదని తెలుసుకొని వాళ్ళు ఏడ వాపసు వస్తారని చెప్పి పాత కాంగ్రెస్ నాయకులు ఆహ్వానిస్తున్నామని చెప్పి కొత్త ఎత్తుగడ వేసిండ్రు. ఎవరు కూడా ఇప్పుడు అందులో పోయే ప్రసక్తి లేదు, ఎవరు కూడా పోరు. వాళ్ళ దాంట్లో పోయిన వాళ్ళే మా దాంట్లోకి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో అది కూడా మీరు చూడబోతున్నారు. అంటే ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళే తిరిగి మన బీఆర్ఎస్ ఒకవేళ వస్తే వాళ్ళని ఆహ్వానిస్తారో చేర్చుకుంటారు. తిరస్కరించిండు కేసీఆర్ గారు తిరస్కరించింది కాబట్టి రాలే. కొద్ది రోజులలో వారు కూడా వస్తారు. ఇక మా కేసీఆర్ గారు మనసు మారి
కేసీఆర్ గారు రమ్మంటే ఇమీడియట్గా వచ్చేస్తాం. ఓకే, ప్రత్యేకించి మీకు ఎవరైనా కబురు పంపారా, ఎవరైనా భేటీ అయ్యారా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి? నాకే కాదండి, అందరికీ కబురు పంపించిన, అందరితో భేటీలు అయినాయి, అన్ని జరిగినాయి. పోని వాళ్ళు పోని వాళ్ళు మేము ఉన్నాము. ఒత్తిడి వస్తుందా? ఎందుకంటే ఒత్తిడి చేసే అంత తీవ్రంగా ఏముండదండి, అడుగుతారు, రమ్మంటే పోతారు. మేమేం రామని చెప్పి కరాఖండగా చెప్పేసి అభివృద్ధి చేస్తాము ఎల్బీ నగర్ ని రండి మీరు ఆహ్వానిస్తున్నాము, మీరు కాంగ్రెసే కదని ఏమైనా ఆహ్వానం? అభివృద్ధి దాదాపు వాళ్ళు చేయాల్సిన పనేం లేదండి. కేసీఆర్ గారు మాకు ఎల్బీ నగర్లో అభివృద్ధి చేయాల్సినంత చేసేసిండు. ఇంకా ఏమన్నా రావాలంటే రాబోయే రోజులకి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ మిగిలిపోయిన అభివృద్ధిని మేము అప్పుడు చేసి చూపెడతాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంగళరావు నగర్ డివిజన్ కి మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎప్పుడు సమావేశం ఉండబోతుంది? 15వ తారీఖు నాడు మా సమావేశం అండి. ఎవరు వస్తారు ముఖ్య మళ్ళీ సమావేశం? కేటీఆర్ గారు అండి. థ్యాంక్ యూ అండి సుధీర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఎస్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పాత కాంగ్రెస్ నాయకులమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పిసిసి మమ్మల్ని ఆహ్వానించినప్పటికీ కూడా పార్టీలోకి రమ్మని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేది లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం, బీఆర్ఎస్లోనే కొనసాగుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ గూటికి వెళ్ళారు, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు తిరస్కరించారు. కేసీఆర్ ఆహ్వానిస్తే తప్పకుండా పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగి మన బీఆర్ఎస్ పార్టీలో కూడా వస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. దాంతోపాటుగా ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై ప్రత్యేక ఫోకస్ చేశాము. వెంగళరావు నగర్ డివిజన్కి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. సో ఈ నెల 15వ తారీఖు రోజు కూడా వెంగళరావు నగర్ డివిజన్ సమావేశం తెలంగాణ భవన్లో ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్ పథకం వల్ల ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని సిఐటియు నాయకులు తెలిపారు. ఏపీ ఆటో డ్రైవర్స్ యూనియన్, ట్రాలీ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఉచిత బస్ పథకం వల్ల మహిళలందరూ బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఆటోలకు బాడుగలు లేక, కిస్తీలు కట్టలేక ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటోను వదులుకొని పోయే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ఈ పథకం పెట్టడం ద్వారా కార్మికులు ఉపాధికి దెబ్బతింటా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద పరిశీలన చేయమని చెప్పాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు ఎటువంటి నష్టం జరుగుతుందో పరిశీలన చేయమని చెప్పాడు తప్ప, పరిశీలన చేసి ఆటో వర్కర్ల యొక్క కుటుంబాలు మేము ఆదుకుంటాము, మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది ఇస్తామని చెప్పి ఈరోజు కూడా మాట్లాడలేదు. అందుకే సిఐటి తరఫున, ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పథకాలకు మేము వ్యతిరేకం కాదు, మా నోటి కాడ అన్నం తీయద్దు, మా కుటుంబాలు గడవనీయకుండా చేస్తున్నాం. అందుకని వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఆటో కార్మికుని కూడా మీరు ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకోవాలి. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక పథకాన్ని మీరు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిద్దిపేట జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మిరుదొడ్డిలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతు వేదిక దగ్గర అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుండి క్యూ లైన్లో నిలబడినా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. గత 15 రోజులుగా తిరుగుతున్నా యూరియా లభించడం లేదని, కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే యూరియా పంపిణీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదని సెల్ టవర్ ఎక్కిన పవన్ కళ్యాణ్ దూకి చనిపోతానంటూ బెదిరించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుణ్ణి కిందకి దిగమని కోరారు. అటు అతని తల్లిదండ్రులు కూడా వచ్చి కిందకి దిగి రావాలని వేడుకున్నారు. మరోవైపు ఎంఆర్ఓ అమర్నాథ్ కూడా పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినలేదు. చివరకు 4 గంటల తర్వాత భార్య లత సెల్ టవర్ దగ్గరకు రావడంతో పవన్ కళ్యాణ్ దిగివచ్చాడు. దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒరే చచ్చిపోయి ఏం చేయలేవురా సార్, బతికి సాధిద్దాం రారా నాయనా. బాబు నువ్వు కిందికి రా నాయనా, నేను కూడా వస్తాను నీకు తోడుగా, కిందికి రా. నేను కూర్చునే గుసగుసలన్నీ అర్థమ్మా. ఆటో ఒకటి మాట్లాడు, ఆటో ఒకటి మాట్లాడు. నేను కూర్చునే గుసగుసలన్నీ అర్థమ్మా. నేపాల్ అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జన్సర్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. దీంతో రాజధాని కాఠ్మండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయంపైన దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి దేశ భద్రతా బాధ్యతను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. దీంతో యువతరం భగ్గుమంది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా యువత శాంతించలేదు. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కాలంకి, బనేశ్వర్, చపగాన్, తెకోలలో ఆందోళనలకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. మాజీ ప్రధాని పుష్పక్ కమాల్ దహల్తో పాటు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుబ్బాగురు, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇళ్లపై దాడి చేశారు. బుధానీ కాంతలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. ఆయన భార్య అర్జు దేవ్బాపై వారు చేసిన దాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆర్థిక మంత్రి విష్ణుప్రసాద్ పౌడేల్ పైన దాడి చేశారు. కొందరు మంత్రిని వీధుల్లో పరిగెత్తిస్తుండగా ఎదురుగా వచ్చిన ఒక ఆందోళనకారుడు ఆయనను కాలుతో తన్నాడు. దాంతో పట్టుకోల్పోయిన ఆయన పక్కనే ఉన్న గోడపై పడిపోయారు. మరోవైపు మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల రాజధాని కాఠ్మండులోని ఆర్మీ బ్యారక్స్ కు వీఐపీలను తరలించారు. మరోవైపు దల్లులోని మాజీ ప్రధాని జాలానాథ్ ఖనాల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ప్రధాని ఓలీ రాజీనామా చేసినందున ఆందోళనకారులు శాంతించాలని నేపాల్ సైన్యంతో పాటు ఇతర భద్రతా సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చాయి. యువత ఆందోళనల నేపథ్యంలో సంకీర్ణ కూటమిలోని పలువురు మంత్రులు రాజీనామా చేశారు. 2 నేపాలీ కాంగ్రెస్ మంత్రులు రామ్నాథ్ అధికారి, ప్రదీప్ పౌడల్ రాజీనామా చేశారు. తమ పార్టీ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలగాలని సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నేతలు విమలేంద్ర నిధి, అర్జున్ నర్సింగ్ కేసీ సూచించారు. ఖాట్మండు, పోఖ్రాలోని ప్రధాన కారాగారాలపై నిరసనకారులు దాడి చేశారు. పోఖ్రాలోని స్థానిక జైలులోకి నిరసనకారులు భారీ సంఖ్యలో ప్రవేశించడంతో దాదాపు 900 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. ఖాట్మండులోని నఖు జైలులోకి కూడా నిరసనకారులు చొరబడి ఖైదీలందరినీ విడుదల చేశారు. జైలులో ఖైదీగా ఉన్న మాజీ హోంమంత్రి రవి లమిచునీని ఆయన మద్దతుదారులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. పార్లమెంట్ను రద్దు చేసే వరకు నిరసనకారులతో చర్చలు జరిగే అవకాశం లేదని ఖాట్మండు మేయర్ బలేన్షా తెలిపారు. నేపాలీ ఆర్మీతో చర్చలకు సిద్ధంగా ఉండాలని ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా చెన్నకేశంపల్లి సహకార సొసైటీలో గోల్మాల్ జరిగింది. దాదాపు 4 కోట్ల మేర స్వాహా చేశారు. విచారణకు సంబంధించి కీలక ఆధారాలు రాజ్ న్యూస్ చేతికి చిక్కాయి. నకిలీ పేర్లు, ఫేక్ అడ్రస్లతో రుణాలు మంజూరు చేశారు. 5 సీఎంలు మారిన సొసైటీ అధ్యక్షుడిగా ఒకే ఒక్కడు చెలామణి అయ్యాడు. 2005 నుంచి 2021 వరకు శాశ్వత అధ్యక్షుడిగా పనిచేశాడు ఓ పార్టీ నేత. ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద 84 మంది దళితులకు రుణాలు మంజూరు చేశారు. ఒక్కొక్కరికి 40,000 మంజూరయ్యాయి. అయితే భారీ అమౌంట్లో అప్పటి సెక్రటరీ ఒక్కొక్కరికి 10,000 ఇచ్చి మిగిలిన నగదును నొక్కేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, చెప్పండి. థ్యాంక్ యూ మోనిక. అనేకమైనటువంటి సంచలనాలకు వేదిక అయినటువంటి కడప జిల్లా బద్వేలు పట్టణంలోని చెన్నకేశంపల్లి సహకార సొసైటీలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయనేటువంటి విషయం దాదాపు కొన్నేళ్లుగా సాగుతున్నటువంటి వ్యవహారము. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అనేకమైనటువంటి విచారణ కమిటీలు సంబంధిత అధికారులకు సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ చర్యలైతే శూన్యంగానే కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి మనం వివరాలను ఒక్కసారి మనం తెలుసుకుంటే కనుక బద్వేలులో ఉంటున్నటువంటి చెన్నకేశంపల్లి సహకార సొసైటీలో దాదాపుగా 4 కోట్ల మేర నిధులు గోల్మాలైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే ఈ గోల్మాల్కు సంబంధించినటువంటి ఆధారాలు మన దగ్గర అంటే రాజ్ న్యూస్ చేతిలో పక్కాగా ఉంటున్నాయి. ఇందుకు సంబంధించి అంటే రాజ్ న్యూస్ చేతిలో దాదాపు 20 ఏళ్లుగా కొనసాగినటువంటి అక్రమాలు, తర్వాత ఎవరెవరైతే అక్రమంగా లోన్లు తీసుకున్నారో, ఎవరి పేర్ల మీద అయితే అంటే అనధికారికంగా లోన్లు తీసుకున్నారో ఆ వివరాలన్నీ మన దగ్గర పక్కాగా ఉంటున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అంటే అప్పటి రాజశేఖర రెడ్డి ఉన్నట్టు అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు ఒకే చైర్మన్ ఇందుకు అంటే ఒకే అధ్యక్షుడు ఈ సహకార సొసైటీకి ఉండటం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. దాదాపు 2001లో అంటే అప్పటి రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి 2001 సంవత్సరంలో బద్వేలకు చెందినటువంటి వంకెల చిన్నపోలిరెడ్డి అనేటువంటి నాయకుడు అక్కడ చెన్నకేశంపల్లి సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినాడు. ఆయన దాదాపుగా 2019 వరకు అంటే 2001 నుంచి 2015 వరకు కూడా ఆయన కొనసాగినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అంటే దాదాపుగా 20 నుంచి 15 నుంచి 20 ఏళ్ల వరకు అతని ఏకఛత్రాధిపత్యం వహించాడు. అది మధ్యలో
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం గా అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అప్పట్లో ఎన్నికలు జరగలేదు. ఫలితంగానే ఈ వంకెల చిన్నపోలిరెడ్డి దాదాపుగా 20 ఏళ్ళు ఆ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించి ఈయన అక్కడ ఉన్నటువంటి అధికారులతో మమేకమైపోయి అధికారులతో కుమ్మక్కయ్యి ఎవరైతే అనర్హుల కింద అనర్హ జాబితా అంటే కొన్ని ఆధార్ కార్డులు తర్వాత వివరాలు అన్ని బోగస్ వివరాలు అన్ని సేకరించి ఎస్సీ ఎస్టీల పేరుతో ఉన్నటువంటి లోన్లను కూడా ఆయన దాదాపుగా స్వాహా చేశారని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి రైట్ హుసేన్, థ్యాంక్ యూ. KV బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.